నమస్కారం. హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక చర్చా కార్యక్రమం ఓ హిందూ మేలుకోకి స్వాగతం. నేను సాయి. భారతీయ వాంగ్మయాన్ని వక్రీకరిస్తూ అనేక రకాలుగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న దాడుల్ని ఖండించడమే కాకుండా హిందూ ధర్మం మూలాల్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ చర్చా కార్యక్రమం జరుగుతోంది. ఇవాల్టి మన చర్చలోకి వెళదాం. ఈ మధ్య కాలంలో ట్రూ మెసేజ్ సెంటర్, యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్, అదేవిధంగా సెంటర్ ఫర్ పీస్ అండ్ ట్రూ మెసేజ్ పేరుతో కొన్ని సంస్థలు ఆయా మత ప్రచారాల్లో భాగంగా భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నిట్లో చెప్పిన విషయాలు ఒకటేనంటూ ఒక ప్రస్తావనని ఎక్కువగా ప్రచారంలోకి తెస్తూ ఉన్నారు. హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ చాలా స్పష్టంగా ఈ అంశాలకు సంబంధించి, ముఖ్యంగా భగవద్గీత, బైబిల్, ఖురాన్లలో ఉన్న వ్యత్యాసాల గురించి సామాన్యులకు అర్థమయ్యే విధంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు చర్చకు పూనుకోబోతున్నాం. ప్రస్తుతం ఈ చర్చలో పాల్గొనడానికి మనతో ఉన్నారు హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ అధికార ప్రతినిధులు శ్రీ ఉమాశంకర్ సిద్ధాంతి గారు, అదేవిధంగా పాతూరి రాధాకృష్ణరావు గారు, మరియు వైదిక విజ్ఞాన సేవాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు, ఉమాశంకర్ సిద్ధాంతి గారు అండ్ పాతూరి రాధాకృష్ణరావు గారు. చర్చకు స్వాగతం. ముందుగా సిద్ధాంతి గారు, భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా, ఏ మత గ్రంథమైనా చెప్పేది ఒకటే అనేది ఈ మధ్య కొంత సామాన్యులు కావచ్చు, కొంతమంది సూడో సెక్యులర్ భావాలు కలిగిన వ్యక్తులు ఎక్కువగా ప్రచారం చేస్తున్న నేపథ్యం కనబడుతోంది. అటు నేను ఇందాక ప్రస్తావించిన టీఎంసీ కానివ్వండి, యూఆర్సీ కానివ్వండి, సిపిటిఎం కానివ్వండి, ఇటువంటి సంస్థలు కూడా అటువంటి ప్రచారాన్నే చేస్తూ ఉన్నారు. ఇందులో మీకు కనిపిస్తున్న అభ్యంతరం ఏంటి? ఈ మూడు గ్రంథాలు ఒకటేననేటువంటిది ఇందులో సారూప్యత చూడడం కానీ, లేదా సమన్వయం చేసే ప్రయత్నం కానీ, లేదా వీటన్నిటిలో చెప్పబడినటువంటి విషయం ఒకటే అనేటువంటిది కానీ ఇట్లా మాట్లాడే వాళ్ళందరూ కూడా గోముఖ వ్యాఘ్రాలండి. వీళ్ళ యొక్క టార్గెట్ ఒక్కటే, మత మార్పిడి. మనం గతంలో కూడా గత ఎపిసోడ్స్లో అనేక సార్లు మనం చెప్పుకున్నాం. దీనికోసమే వీళ్ళు ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదటి విషయం అది. ఇంకా తర్వాత వస్తే బైబిలు, ఖురాన్ ఈ మధ్య వచ్చినటువంటి గ్రంథాలు. వీటికంటే చాలా పురాతనమైనటువంటిది భగవద్గీత. మరి వీటిలో చెప్పబడినటువంటి రెండు విషయాలు, ఈ రెండు గ్రంథాల్లోనూ దీంట్లోనూ చెప్పబడిన విషయాలని మనము గనక పరిశీలించి చూసినట్లయితే ఖురాన్ కానీ, బైబిల్ కానీ కేవలము విశ్వాసము అన్న ఒక్క ప్రాతిపదిక మీద మాత్రమే అవి నిలబడగలుగుతాయి. విశ్వాసం అనేది మాత్రమే ఎక్కడ ఉంటుందో విజ్ఞానానికి అక్కడ తావు ఉండదు. ఇది మనము నేటి వరకు కూడా వీటి ప్రతిఫలాలు మనం అనుభవిస్తున్నాం. అంటే ఆ గ్రంథాల్లో ఏం చెప్పబడిందో, 2000 సంవత్సరాల క్రితం ఏం చెప్పబడిందో, 1400 సంవత్సరాల క్రితం ఏం చెప్పబడిందో ఈనాటికి కూడా అదే వాళ్ళు ఆచరిస్తున్నారు. కాబట్టి విశ్వాసం అన్నది ఉన్న చోట విజ్ఞానానికి తావు ఉండదు. ఇక్కడే మనకు చాలా ఖచ్చితంగా, నిర్ద్వంద్వంగా భగవద్గీతకు వీటికి ఏమాత్రము సారూప్యత లేదు అనేటువంటి విషయం మనకి బోధపడుతుంది. ఏ విధంగా అంటే భగవద్గీత పూర్తిగా జ్ఞానక్షేత్రానికి సంబంధించినటువంటి ఒక గ్రంథం. ఇది సార్వజనీనమైనటువంటిది, సర్వకాలాలకు అనువైనటువంటిది, సనాతనమైనటువంటిది. ఎందుకంటే ఇది విజ్ఞానంతో కూడుకున్నటువంటిది. ఎవరు ఏ ప్రశ్నలు అడిగినా దానికి జవాబు చెప్పి వాళ్ళంతటా వాళ్ళల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని ప్రజ్వలింపజేసి వాళ్ళు చేయదలుచుకున్న పనిని వేపున వాళ్ళని కర్తవ్యోన్ముఖులుగా చేసేటటువంటి క్రమంలో ఇది ఉంటుంది. ఉదాహరణకు ఒక విషయం నేను చెప్తాను. కృష్ణుడిని అర్జునుడు అడుగుతాడు, మామూలుగా ఇవన్నీ వీళ్ళందరూ బంధువులు, మిత్రులు, వీళ్ళని ఎట్లా చంపను, ఈ రక్తపు కూటుతో వచ్చిన రాజ్యం ఎందుకు, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. మరి కృష్ణుడు గనక అర్జున నువ్వు ఇవన్నీ మాట్లాడడం మానేసి యుద్ధం చెయ్యి అంటే కృష్ణుని ఆజ్ఞని అర్జునుడు ఎప్పుడూ కూడా అతిక్రమించేవాడు కాదు. అయితే ఇందులో ఒక చిన్న ధర్మ సూక్ష్మం ఉంది. తనకు తానుగా ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోయాడో తను యుద్ధం వైపుకు మరలాలి అంటే అర్ధమనస్కంగా, అన్యమనస్కంగా మాత్రమే యుద్ధం చేయగలుగుతాడు. కృష్ణుడు అటువంటి పరిస్థితిని కలిగించడానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా నీ సంశయం ఏంటి, ఇదివరకు నువ్వు చంపావు కదా, వాళ్ళతో యుద్ధం చేసావు కదా, ఉత్తర గోగ్రహణం చేసావు కదా, ఉత్తర గోగ్రహణంలో భీష్మాదుల దగ్గర నుంచి అందరినీ నిలబెట్టావు నువ్వు, ఈరోజు నీకేమైంది అని అడిగాడు. అడిగినప్పుడు అర్జునుడు అనేక సంశయాలు వెల్లడించాడు. వెల్లడించిన ప్రతి దానికి కూడా
చక్కటి ఉపమానాలతోటి చక్కగా విశదీకరించి అర్జునునిలో ఉన్నటువంటి ఏ అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నివృత్తి చేశాడు. నివృత్తి చేసిన తర్వాతనే నీ విషయాలని నీవేం కావాలో, నీకు ఏది శ్రేయమో అది అడిగావు, నీకు ఏది శ్రేయమో అది నేను చెప్పాను, ఇక నీ ఇష్టమైతే ధనుర్బాణాలు పట్టి యుద్ధం చేయన్నాడు. ఇంతటి వెసులుబాటు ఉంది. అసలు దీనికి వాటికి పట్టి చూస్తే ఏముందండి? అసలు ఏమీ లేదు. కాబట్టి ఇది మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒకటే, మత మార్పిడి కోసము చేసేటటువంటి ఒక సెక్యులర్ ముసుగులో, మీరు అన్నారు సూడో సెక్యులర్ అని, ఆ సెక్యులర్ ముసుగులో మత మార్పిడి చేయడానికి చేసేటటువంటి ఒక ప్రయత్నం మాత్రంగానే దీన్ని మనం తీసుకోవాలి. అదే మా అభ్యంతరం కూడా. ఓకే, శ్రీనివాస్ గారు, భగవద్గీత శ్లోకాల్ని చాలామంది హిందువులే వల్లవేసి దానికి కరెక్ట్గా శ్లోకాల్ని చదివే పరిస్థితి కూడా ఉండదు. అటువంటిది ఒక ముస్లిం అయినప్పటికీ, ఇస్లాంని ఆచరిస్తున్నప్పటికీ శ్లోకాల్ని అంత బాగా చదువుతున్నారు అనప్పుడు దాన్ని స్వాగతించాలి, కానీ అభ్యంతరం చెప్పడం ఏంటి అంటే మీరేం సమాధానం చెప్తారు? ఇది గతంలో కూడా మేము చాలాసార్లు అభ్యంతరం చెప్పామండి దీని గురించి. ఇది చాలా అభ్యంతరకరమైన విషయమే. ఎందుకంటే ఉదాహరణకి ఖురాన్ను ఇస్లాం స్వీకరించిన వ్యక్తి, ఖురాన్ అనుసరిస్తున్న వ్యక్తి ఇతర గ్రంథాలను తీసుకున్నాడంటే ఖురాన్ ప్రకారం అవిశ్వాసి అతను. మొదటిది. దీనికోసం అవిశ్వాసి కాకుండా హిందువులను టార్గెట్ చేయడం కోసమే ఇది చేస్తున్నది. ఎందుకంటే ఇస్లాంలోకి మేము చాలా దగ్గరికి వెళ్ళామండి, వాళ్ళతో చాలా పరిచయం చేసాం, స్నేహం చేసాం. ఇస్లాంలో స్వీకరించి నమాజులు కూడా నేర్పించారు మాకు. అంత దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బోధించేది ఏంటంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ 3 గ్రంథాల సారం ఒకటే, మనందరి దేవుడు ఒక్కడే. కనుక మనం అందరం కూడా ఏకదైవారాధన ఉపాసకులై ఉండాలి, మనందరం కూడా ఒకే దైవానికి సంబంధించిన బిడ్డలమై ఉండాలి, కనుక మనం అందరం ఆ దేవుడినే ఆరాధించాలి. ఈ కాన్సెప్ట్ మెల్లిమెల్లిగా చెప్తూ ఉంటారు. పోనీ ఎక్కువ స్నేహం జరిగే కొలది, ఎక్కువ వాతావరణం అందులో అలవాటు పడిన తర్వాత మనకి విభజన చేసి చెప్పేది ఏంటంటే, ఉదాహరణకి దేవుడి విషయంలో హిందూ ధర్మ గ్రంథాల్లో క్లారిటీ లేదండి అంటారు. ఎందుకు క్లారిటీ లేదని మనం అడిగాం అనుకోండి, అయ్యో లేదండి శివుడి పేరు చెప్పండి, ఆయనకి 2 భార్యలు ఉన్నారు, పక్కన పార్వతి ఉంటుంది, నెత్తిన గంగ ఉంటుంది, ఆయన దేవుడు ఎలా అవుతాడండి, దేవుడు భార్య పిల్లలు ఎలా ఉంటారు దేవుడికి అని చెప్తారు. సరే విష్ణు పేరు చెప్పామనుకోండి, అయ్యో లేదండి ఆయనకి లక్ష్మీదేవి భార్య ఉంది, ఆయన దేవుడు ఎలా అవుతాడండి అంట. ఇప్పుడు బ్రహ్మ పేరు చెప్పామనుకోండి, లేదండి 4 తలకాయలు ఉన్న ఆయన బ్రహ్మ, ఆయన పక్కన సరస్వతి ఉంటుంది, ఆయన దేవుడు ఎట్టా అవుతాడండి అంటే. ఈ పదాలన్నీ హిందూ గ్రంథాల్లో అన్నీ పొల్యూట్ అయిపోయినాయి సమాజానికి. ఇక ఈ పదాలకి అంత ప్రాధాన్యత లేదు. అల్లా అనే పదం ఎక్కడైతే ఉందో దానికి పొల్యూట్ అవ్వలేదు, అది పర్ఫెక్ట్గా ఉంది, కనుక అల్లా అనే పదం మనం ఉచ్చరించడం మేలు అనే ఒక దీనికి గురి చేస్తారండి. మీరు చెప్పిన దాని ప్రకారం ముందు అందరూ సమానమే అని చెప్తూ అందరూ సమాధానం, తర్వాత మళ్ళీ అందులోకి డ్రైవ్ చేయడానికి ఇదంతా చేస్తారండి. అలాగే భగవద్గీతను కూడా ముందు దైవగ్రంథంగా చెప్తారు, ఆచరణకి రెండయ్యా మన అందరం ధ్యానం చేద్దాం అన్నాం అనుకోండి, అయ్యో లేదని భగవద్గీత ప్రక్షిప్తాలు అయిపోయినాయి, దాంట్లో కొన్ని శ్లోకాలు కలిసిపోయినాయి, కొన్ని శ్లోకాలు ఏమో వైరుధ్యాలు ఉన్నాయి, కనుక భగవద్గీత ఆచరణకు పనికిరాదంట. మరి ఆచరణకు పనికి రానప్పుడు ఈ దైవ గ్రంథం ఎలా అనుసరిస్తారు మీరు? ఇది ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చిందని ఎలా చెప్తారు అంటే దానికి చక్కని ఉపమానం చెప్తారండి వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి పాక ఉందండి, పాక హిందూ గ్రంథాలు, పెంకుటిల్లు ఉందండి క్రైస్తవ గ్రంథాలు అదే బైబిల్, ఖురాన్ ఉందండి బిల్డింగు. ఈ మూడిట్లో ఏ స్థాయిలో ఉంటారు మీరు? పాకలో ఉంటారా, పెంకుటిల్లులో ఉంటారా, బిల్డింగుల్లో ఉంటారా అని ఈ అమాయక ప్రజల్ని ఈ విధమైన టార్గెట్ చేసి బిల్డింగ్లో ఉండడానికి ఇష్టపడతాడు. వాళ్ళకి ఖురాన్ నుంచి చక్కని ఆయత కూడా చూపిస్తారండి. ఏమంటారంటే, మీ గ్రంథాన్ని విశ్వసించినందుకు ఒక ప్రతిఫలం అయితే, రెండో దానిగా ఈ ఖురాన్ విశ్వసిస్తే 2 ప్రతిఫలాలు పొందేది మీరే. ముస్లిం అయిన మాకు అంత ప్రతిఫలం లేదు, హిందువులుగా మీరు కన్వర్ట్ అయ్యి ముస్లింలోకి వస్తే, ఇస్లాం స్వీకరిస్తే 2 ప్రతిఫలాలు పొందుతారు అని చెప్పి హిందూ గ్రంథాలన్నింటినీ కూడా పక్కన నెట్టించే ప్రయత్నం చేస్తారు. ఆటోమేటిక్గా మనం ఆ ట్రాక్లోకి వెళ్ళిన తర్వాత ఈ గ్రంథాలన్నీ పనికిరావు ఆచరణకనే దగ్గరికి మనం వచ్చేస్తాం. ఇది ఒక స్టేజ్ లాగా, ఒక సెట్ లాగా తయారు చేసుకున్న వాళ్ళు దీన్ని ప్రధానంగా ఈ అమాయకులైన హిందువుల మీద టార్గెట్ చేస్తారండి. ఓకే రైట్. మొదలు అన్నీ ఒకటే అని చెబుతూనే కన్వర్ట్ చేయడానికి ఇది ఒక కుట్రగా భావిస్తారు. పాతూరు రాధాకృష్ణరావు గారు, ఇప్పుడు ఏ మత గ్రంథమైనా సరే ఆ మత గ్రంథం గురించి అర్థం కావాలంటే ముఖ్యమైన అంశాలు ఈరోజు మనం డిస్కస్ చేద్దామని. సృష్టి, కాలగణన,
కర్మ సిద్ధాంతము, పునర్జన్మ, దేవుని లక్షణాలు, ఆత్మ, పరమాత్మ, వీటికి సంబంధించిన ఒక క్లారిటీ ఉంటే గనక ఆ మత గ్రంథానికి సంబంధించి ఒక స్పష్టత ఉన్నట్టు దాదాపుగా పండితులు ఎప్పుడు చెప్పేమాట. ముఖ్యంగా ఫస్ట్ సృష్టి గురించి మనం స్టార్ట్ చేస్తే కనుక సృష్టి ఆవిర్భావం గురించి, సృష్టి గురించి భగవద్గీత ఏం చెబుతోంది? చక్కటి ప్రశ్న అడిగారండి. ప్రారంభం కనుక అంశాల వారీగా కనుక మనం చూసినట్లయితే, విషయాలను మూడిట్లో కానీ పరిశీలించినట్లయితే నిజంగా ఈ మూడు ఒకే విషయాన్ని చెప్తున్నాయా, లేకపోతే తేడాలు ఉన్నాయా, అసలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయా అనే విషయాలు కూడా మనకు బోధపడతాయి. అందువలన మనకు భగవద్గీతలో చూసుకున్నట్లయితే 13వ అధ్యాయం 19వ మంత్రం, ప్రకృతిం పురుషం చైవ విద్ధి అనాదిం. ప్రకృతి పురుషుడు, పురుషుడు అంటే జీవి లేదా జీవులు అని. ప్రకృతి మరియు జీవులు కూడా అనాదులు. ప్రకృతిని భగవంతుడు సృష్టించలేదు. అంటే ఇక్కడ చిన్న వినడానికి కొంచెం స్పష్టత మామూలు వాళ్ళకి కొంచెం లోపించవచ్చు, కనుక ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ప్రకృతిని భగవంతుడు సృష్టించలేదు, అలాగే జీవులని భగవంతుడు సృష్టించలేదు. మూల ప్రకృతి ఏదైతే ఉన్నదో ఆ మూల ప్రకృతి, జీవులు ఎలాగైతే భగవంతుడు అనాదో ఇవి కూడా అనాదులు. భగవంతుడు ఎలాగో అనాది అనేది సామాన్యంగా అందరం కూడా అది ఒప్పుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, అంటే ఉన్నటువంటి, అంటే ఉదాహరణకి ఏంటంటే ఒక చిత్రకారుడు ఉన్నాడు అనుకోండి, అతను మీరు రంగులు ఇవ్వకుండా, కుంచి ఇవ్వకుండా, అలాగే క్యాన్వాస్ ఇవ్వకుండా ఒక చిత్రం వేయండి అన్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది అక్కడ? సాధ్యం కాదు. మెటీరియల్ అంటే ఉపాదాన కారణమని, అలాగే సాధారణ నిమిత్త కారణాలని కొన్ని కావాల్సి వస్తాయి కార్యకారణ సంబంధంలో. ఓకే. అలాగే ఈ పదార్థాలు, ఈ ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, జీవులు, ప్రకృతి అనేది అనాదిగా భగవంతుడు ఉన్న దగ్గర నుంచి కూడా ఉన్నాయి. ఇది మన శాస్త్రాలు చెప్తున్నాయి. అదే 13వ అధ్యాయంలో మనకు 19వ మంత్రం కూడా చెప్పింది. ప్రకృతిం పురుషం చైవ విద్ధి అనాదిం. అనాదులైన, ఎప్పుడైతే అనాది అన్నామో వాళ్ళకి శాశ్వతం వస్తుంది. ఆది అని అంటే దానికి అంతం ఉంటుంది. కనుక అనాదులైనటువంటి మూల ప్రకృతిని మనకు ఇప్పుడున్నటువంటి దృశ్యమాన ప్రపంచంగా ఆయన భగవంతుడు రచన చేశాడు. ఒక చిత్రకారుడు ఎలాగైతే తన మనసులో ఉన్నటువంటి చిత్రాన్ని క్యాన్వాస్ సాయంతో, కుంచే రంగుల సాయంతో ఎలాగైతే ఒక ఆకారాన్ని, ఒక చిత్రాన్ని తయారు చేస్తాడో, అదేవిధంగా భగవంతుడు కూడా ఆ ఉన్నటువంటి మూల ప్రకృతిలోంచి దాన్ని మనకు దృశ్యమాన ప్రపంచంగా చేశాడు. అలాగే ఉన్న జీవులకు వాటి కర్మానుసారము వారికి జన్మలను ప్రసాదించాడు. ఇంత స్పష్టంగా మనకి, అంటే ప్రకృతి, జీవులు కూడా భగవంతునిలాగానే అనాదులు అని భగవద్గీత విస్పష్టంగా మనకు చెప్తున్నది. ఓకే. 3 గ్రంథాల్లో అన్ని అంశాలకు సంబంధించిన ప్రస్తావన ఒకేలా ఉందన్న ప్రచారం చేస్తున్న వాళ్ళకి ధర్మాచార్య ప్రతిష్ఠ అని చెబుతున్న అంశాల్లో ముఖ్యంగా సృష్టి గురించి ఆయా మత గ్రంథాల్లో ఎటువంటి ప్రస్తావన ఉంది, భగవద్గీతలో ఎటువంటి వివరణ ఉంది తెలుసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి భారత్. ఇప్పుడు ఖురాన్ ప్రకారం ఈ సృష్టిని ఎలా చూడాలి, సృష్టి గురించి ఖురాన్ ఏం చెబుతోంది? అంటే ఖురాన్ గురించి మనం ప్రత్యేకంగా ఇంట్రెస్ట్గా మాట్లాడాల్సింది ఏమీ లేదండి. ఎందుకంటే వాళ్ళు ఈ ఖురాన్ భగవద్గీతను అడ్డం పెట్టుకుని హిందువులను కన్వర్ట్ చేయడం కోసం వేదాల్లో ఉన్న వక్రీకరించి ఈ భాషను ఉపయోగించడంతో మనం ఖురాన్ అధ్యయనం చేయాల్సి వస్తుంది. హదీసులు కూడా అధ్యయనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖురాన్ నుంచి మనం కంపేర్ టు చేస్తే కనుక సృష్టి క్రమం గురించి 6 సూరా 11 హుద్ 7-8 ఆయతులను పరిశీలిస్తే ఆకాశాలను భూమిని 6 దినాల్లో సృష్టించిన వాడు ఆయనే. దానికి పూర్వము ఆయన సింహాసనం నీళ్లపై ఉండేది. మీలో ఎవడు మంచి పనులు చేస్తాడో మిమ్మల్ని పరీక్షించి చూద్దామని ప్రవక్త అని చెప్తున్నాడండి. అంటే సృష్టిని తయారు చేసింది 6 రోజుల్లో తయారు చేశాడు ఆయన తర్వాత సింహాసనం పైన కూర్చున్నాడు. కానీ భగవద్గీత దానికి విరుద్ధంగా చెప్తుంది. ఏముంటుందంటే సాంఖ్యయోగము 2వ అధ్యాయము 16వ శ్లోకం కానీ పరిశీలిస్తే మనకి అక్కడ
నాసతో విద్యతే భావో నభావో విద్యతే సతః. అంటే ఉన్నదానికి లేమి లేదు, లేనిదానికి ఉనికి లేదు. ఏదైతే వస్తువు ఉందో అది ఎప్పుడూ ఉంటుంది, రూపం చెందొచ్చు కానీ వస్తువు అలా ఉంటుంది. లేని దానికి ఉనికిలోకి రాదు. ఇది ఇక్కడ చెప్తుంది. ఇదేం చెప్తుందంటే వివరంగా 6 రోజుల్లో సృష్టి తయారు చేసేసాడు, 7వ రోజు నీళ్ళపై కూర్చున్నాడు అంటున్నాడు. ఈ భగవద్గీత ఇంకా ముందుకెళ్ళి మనం పరిశీలన చేస్తే కనుక మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం పోత్రం సూత్రే మణిగణా ఇవ. దారమందు మణుల వలె ఈ సృష్టి అంతా నాపై కూర్చబడి ఉంది. ఇక్కడ నీళ్లపై కూర్చున్నాడు అనడానికి ఇక్కడేమో ఇది పక్కా వ్యతిరేకంగా ఉందండి. ఎందుకంటే భగవంతుడి మీద ఆధారపడి సృష్టి ఉంది. ముందేం చెప్తున్నాడు, సృష్టి అనేది ఎప్పుడు ఉండే పదార్థం. రెండోది ఏం చెప్తున్నాడంటే ఆయనపై ఈ సృష్టి అంతా కూర్చబడి ఉంది. కానీ ఖురాన్ దానికి వ్యతిరేకంగా ఉంది. భగవద్గీతని ఖురాన్ని కంపేర్ టు చేయడానికి ఇక్కడ అసలు సాధ్యం కావటం లేదు. ఇంకా 5వ అధ్యాయంలో మనం జ్ఞానకర్మ సన్యాస యోగం 27, 28 చూసినప్పుడు కూడా దానికి కూడా వైరుధ్యంగానే ఉన్నాయి. ఖురాన్కి భగవద్గీతకి పోల్చి సరిపెట్టే చేసే ప్రయత్నం ఇది ఎక్కడ మ్యాచ్ కావడం లేదండి. ఓకే, అంటే ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా అండి. మన శ్రీనివాస్ గారు చెప్పిన దానికి ద్రవ్య నిత్యత్వ సూత్రము అని చెప్పి సైన్స్లో ఒక ఉన్నది. మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. పదార్థాన్ని సృష్టించలేము, నాశనము చేయలేము, కానీ పదార్థాన్ని రూపాంతరం చెందించగలము. ఈ సైన్స్ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది మనకి ఈ నాసతో విదితే భావో నా భావో విదితే సతః అనే దానికి ఏదైతే ఉన్నదో చాలా చక్కగా సరిపోతుంది. ఓకే సార్, బైబిల్ ప్రకారం సృష్టి విధానం ఏంటి? సృష్టి గురించి బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ ప్రకారము ఆలోచన చేస్తే ఇంకా అది చాలా హాస్యాస్పదంగా ఉంటుందండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను. ఆది అని ఎప్పుడైతే మొదలుపెట్టారో దానికి అంతం ఉంది, ఇందాక వారు చెప్పారు. కాబట్టి అనాది ఇక్కడే మొదటి పదము ఆది అన్న పదం నుంచే మనము భగవద్గీతకి ఇది చాలా విరుద్ధంగా చెప్పబడింది అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు అని ఉంది. తర్వాత భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. సృష్టించినటువంటి పదార్థం ఏదైనా నిరాకారంగా ఉంటుందా? ఇది మొదటి ప్రశ్న. ఈ కప్పు మనం సృష్టించాం, దీనికి ఆకారం ఉన్నది కదా, ఇది నిరాకారం అని ఎట్లంటారు మీరు? అనడానికి లేదు. అదేవిధంగా సృష్టించబడింది శూన్యంగా ఎట్లా ఉంటుంది? శూన్యం నుంచి సృష్టి వస్తుంది, కానీ సృష్టించబడినది శూన్యము. ఇది ఎట్లా వీలవుతుంది? ఇది కాదు. కాబట్టి వీళ్ళకి నేను అదే ఒక విశ్వాసము అనే ప్రాతిపదిక మీద నడిచేటటువంటి విషయాలే కానీ ఇవి శాస్త్రబద్ధంగాను విజ్ఞానానికి ఒక్క పదము ఒక్క వాక్యము కూడా ఈ 2 గ్రంథాల్లో కూడాను నిలబడవు. ఎందుకు నిలబడవు అన్నదానికి కూడా నేను ఒక కారణం చెప్తాను. ఇది మానవుని యొక్క మేధస్సు కానీ పరిజ్ఞానం కానీ ఎంతవరకు ఆలోచించగలదో అంతవరకు ఆలోచన చేసి వాళ్ళు సృష్టి గురించి వాళ్ళు రాసుకోవడం మొదలుపెట్టారు. 6 రోజులు పనిచేశాక 7వ రోజు విశ్రాంతి కావాలి, నాకు కావాలి, దేవుడికి కూడా కావాలనుకున్నారు వాళ్ళు. కానీ ఇది ఇక్కడ చూసారా ఎంత అంతరం అనేటువంటిది ఎంతటి ఇదిగా ఉన్నదో అది. కాబట్టి ఆకాశం ఎక్కడో ఉంది, కాబట్టి అది కూడా సృష్టించబడింది. అసలు ఆకాశం అనేది ఎక్కడుంది అన్నటువంటి విషయం ఎవరికీ తెలియదు. ఆకాశం అనేది ఒక ఊహాజనితమైనటువంటి ఒక విషయం అన్నటువంటిది, అది అంతు లేనటువంటిది అది. కాబట్టి ఈ విధంగా చూస్తే ప్రతి విషయంలో కూడాను ఈ 2 పుస్తకాలు కూడా ఏ రకంగానూ శాస్త్ర పరీక్షకు కానీ శాస్త్ర విజ్ఞానానికి కానీ నిలబడవు. అగాధ జలములు అని అన్నాడు. అగాధ జలములపై చీకటి ఉండెను, చీకటి ఆవరించి ఉంది. చీకటి ఎట్లా ఉంటుంది? చీకటి అనేటువంటిది ఏమిటి? అసలు చీకటి సృష్టించబడిందా? వెలుగు లేకపోవడం అనేటువంటి ఒక స్థితే చీకటి. అది విచారము లేకపోవడం అన్నటువంటిదే ఒక సంతోషం. కాబట్టి ఈ 2 సృష్టించబడ్డవి కాదు. కరెక్ట్. ఏ రకంగానూ భగవద్గీతకి సరిపోల్చదగినవి కాదు. ఓకే, అంటే ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నానండి. సిద్ధాంతి గారు చెప్పిన దానికి బైబిలు ఖురాను శూన్యం నుంచి సృష్టి చేశారు అని చెప్తున్నాయి. అదే భగవద్గీత ఏం చెబుతుంది? అప్పటికే అనాదిగా ఉన్నటువంటి ప్రకృతి, మూల ప్రకృతి, జీవులకును సృష్టి రచన చేశారు. ఉన్న వాటికి
ఆయన రచన చేశారు అని చెప్తుంటే లేదా సృష్టి చేశారు అని అనుకున్నా, వీళ్ళు అసలు లేని దాని నుంచి శూన్యం నుంచి చేశారు. ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో సైన్స్కి విరుద్ధం, భగవద్గీతకు కూడా విరుద్ధం. ఓకే, సిద్ధాంతి గారు, కాలగణనకు సంబంధించి సృష్టి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కాలగణన అనే విషయంలో 3 గ్రంథాలకు సారూప్యతలు ఉన్నాయా లేవా? ఈ 2 గ్రంథాలు దాదాపుగా, ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్ని వేరు మార్పులతోటి, చిన్న చిన్న చేర్పులతోటి ఖురాన్లో కూడా వాళ్ళు అంగీకరించారు చాలా చోట్ల. తర్వాత ఈ 2 మతాలకు కూడా, యూదు మతాలకు సెమిటిక్ మతాలు అంటాము, వాటికి మూల పురుషుడు వాళ్ళందరూ ఒకటే వాళ్ళు. కాబట్టి కొన్ని సారూప్యాలు ఈ రెండింటి మధ్యన ఖచ్చితంగా ఉన్నాయి. ఖురాన్కి బైబిల్కి సారూప్యత. వీళ్ళు ఎప్పుడైతే ఆది అని మొదలు పెట్టారో, ఆది అన్న చోట అక్కడ ఒక పాయింట్లో మొదలైందని. కానీ భగవద్గీత చెప్పేటండి, ఇప్పుడు రాధాకృష్ణ గారు కూడా అన్నారు అనాది. ఈ అనాది అనే దానికి అసలు ఇది ఎట్లా ఊహకు అందుతుంది? కాలం ఎట్లా, కాలగణన ఎట్లా? వాళ్ళకి 6000 సంవత్సరాలు లేదా 6400 సంవత్సరాలు అని వాళ్ళు చెబుతారు. కానీ భగవద్గీతలో ఏ రకంగా, అసలు మన ధర్మం ఏ రకంగా వాళ్ళు దీన్ని క్యాలిక్యులేట్ చేశారు, ఎంత సూక్ష్మంగా చేశారు అంటే, ఒక ధూళి కణంలో నుంచి సూర్యరశ్మి అటువైపు నుంచి ఇటువైపు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో అక్కడి నుంచి తీసుకున్నారు. అక్కడి నుంచి తీసుకుని దానికి రకరకాల పేర్లు పెట్టుకుంటూ వెళ్ళి, ఇప్పుడంటే వాటికి సమయం లేదు, ఆ పేర్లన్నీ చాలా ఉన్నాయి అవన్నీ చెప్పుకోవడానికి. వాటన్నిటికీ కూడా మనకి సమయం లేదు. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి కల్పాంతముల వరకు వెళ్ళారు. అంటే మనకి యుగాలు ఉన్నాయి, 4 యుగాలు. 4 యుగాలకు కలిపి మనకి 43,20,000 సంవత్సరాలు మనకి అవుతాయి. ఇది 71 యుగాలు అయితే ఇది ఒక మన్వంతరం అంటాం. ఈ 14 మన్వంతరాలని ఒక కల్పం అంటాం. ఇటువంటి కల్పం ఒకటి పగలు, ఒకటి రాత్రి బ్రహ్మకి. ఈ రకంగా లెక్క వేసుకుంటూ పోతే కొన్ని కోట్ల సంవత్సరాల పాటు ఉంటుంది. సో మనం లెక్కల్లో కూడా 10⁻143 వరకు మన వాళ్ళు వెళ్ళారు. అది ఎక్కడుంది? అక్కడ కాలగణనలో ఏమీ లేదు. 6400 సంవత్సరాల ముందు ఏమీ లేదు, జడ్జిమెంట్ డే తర్వాత ఏమీ ఉండదు. రైట్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు సృష్టి గురించి కానివ్వండి, కాలగణన గురించి కానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా ఈ భగవద్గీతకు మిగతా గ్రంథాలకు ఉన్న ఆ డిఫరెన్సెస్ గురించి ఇప్పటివరకు మనం డిస్కస్ చేశాం. కానీ ఎందుకు ఈ ప్రచారం జరుగుతోంది, సామాన్యులకు మీరు ఏం చెప్తారు? ఈ 3 గ్రంథాలు కలిపి అధ్యయనం చేస్తున్నామండి. గత 8 సంవత్సరాల బట్టి అధ్యయనం చేస్తున్నాం. మా అధ్యయనంలో ఎక్కడా కూడా ఈ 3 గ్రంథాలు ఒకటనేదే పుసుకోవడం లేదు. కానీ ఎందుకు చేస్తున్నారంటే, కేవలం హిందువులను మతం మార్చడం కోసం, ఇస్లాంలోకి తీసుకెళ్లడం కోసం గత 30 సంవత్సరాలుగా అనేక పుస్తకాలు రచించడం, అనేక మంది హిందువుల్ని మతం మార్చడం గత 30 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఇంకా ముందుకెళ్ళి ఏం మాట్లాడతారంటే, హిందూ ధర్మ గ్రంథాల్లో మొహమ్మద్ ఉన్నాడండి, వేదాల్లో మొహమ్మద్ ఉన్నాడు, భగవద్గీతలో మొహమ్మద్ ఉన్నాడు, ఇవన్నీ మొహమ్మద్ గురించి అనేక ఉపనిషత్తే ఉంది, అల్లా గురించి, ఈ మొహమ్మద్ గురించి అనేక చాప్టర్స్ ఉన్నాయి హిందూ మత ధర్మ గ్రంథాల్లో అని చెప్తారు. కానీ మొహమ్మద్ రాకముందు మన దగ్గర జ్ఞానం ఉన్నవాళ్ళం మేము. మొహమ్మద్ ఖురాన్ వచ్చి 1400 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు గ్రంథం ఉన్నవాళ్ళం, అంతకుముందు జ్ఞానం ఉన్నవాళ్ళం. కానీ ఉండి అని మీరు ఖురాన్ అంతా కాంక్రీట్గా వేదాన్ని కానీ, భగవద్గీతని కానీ, ఉపనిషత్తులు కానీ, ఖురాన్ని ఏదైతే కాంక్రీట్గా దైవ గ్రంథంగా భావిస్తారో, ఈ గ్రంథాలు కూడా మీరు దైవ గ్రంథాలుగా భావించినట్టయితే, ఇవి కూడా మీరు భగవంతుడి దగ్గర నుంచి వచ్చిన గ్రంథాలు అన్నట్టయితే ఇక్కడికే వచ్చేసేయండి. మేము అక్కడికి రావడం ఎందుకు? 3 గ్రంథాలు ఒకటేనే మీ దగ్గర నిజాయితీ ఉంటే, ఏమాత్రం కొంచెం సత్య సన్యాస కేంద్రం అని ఎలాంటి పేర్లు పెట్టుకుంటున్నారు కనుక, ఎంతైనా నిజాయితీ ఉంటే ఇక్కడికే వచ్చేసేయండి. సామాన్యుల్ని, అమాయకుల్ని ఎందుకు మోసం చేస్తారు? పబ్లిక్ని ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తారు? తప్పు కదా ఇది. ఇస్లాం నేర్పించే శాంతి సందేశం ఇదేనా? మీరు ఏదైనా నిజాయితీ ఏమాత్రం ఉన్నా సరే, 3 గ్రంథాలు ఒకటే అయితే కనుక, ఎప్పటి నుంచో ఉన్న గ్రంథం, ఎప్పటి నుంచో జ్ఞానం ఉంది, మీరే చెప్తున్నారు దైవ గ్రంథం అని, నిజంగా దైవ గ్రంథం అని మీరు మనస్సాక్షిగా అంగీకరిస్తే కనుక ఇక్కడికి వచ్చేసేయండి. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, ఉమాశంకర్ సిద్ధాంతి గారు, రాధాకృష్ణరావు గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. అది భగవద్గీత, బైబిల్, ఖురాన్ చెప్తున్న అంశాలు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి మూడిటికి మధ్య అనేది హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ చెప్తున్న అంశం. ముఖ్యంగా ఇటువంటి ప్రచారం చేయడం కేవలం మత మార్పిడులను ఉద్దేశించి పన్నే కుట్రగానే భావించాల్సి ఉంటుందన్నది ధర్మాచార్య ప్రతిష్టాన్ చెప్తున్న విషయంగా కనబడుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అనేక అంశాల విషయంలో విభేదాలు ఉన్నాయి. ముఖ్యంగా భగవద్గీతలో చెప్పిన అంశాలకి లేదా ఖురాన్, బైబిల్లో చెప్పిన అంశాలకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయన్నది ధర్మాచార్య ప్రతిష్టాన్ చెబుతుంది. కాబట్టి ఈరోజు మనం సృష్టి గురించి, కాలగణన గురించి డిస్కస్ చేశాం. కర్మ సిద్ధాంతం గురించి, అదేవిధంగా పునర్జన్మల గురించి, దేవుని లక్షణాల గురించి, ఇలా కొన్ని అంశాల గురించి
బైబిల్లో ఎటువంటి ప్రస్తావన ఉంది, ఖురాన్ ఏం చెబుతోంది, ఇటు భగవద్గీత ఎలా వివరించింది, ఈ అంశాల గురించి వచ్చే ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం. హిందూ ధర్మానికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా, ధర్మంపై దాడి జరుగుతున్నట్లు మీకు అనిపించినా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయాలు పంచుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆ హెల్ప్ లైన్ నెంబర్ ఎప్పటికప్పుడు భారత్ టుడే స్క్రీన్ పైన మీరు వీక్షించవచ్చు.